వారి పోరాటంతో ప్రభుత్వం దిగొచ్చింది. పరిశ్రమ రద్దు చేస్తామని ప్రకటించడమే కాదు, కేసులు కూడా ఎత్తేస్తున్నట్టు హామీ ఇచ్చింది. సీన్ కట్ చేస్తే అది జరగలేదు. దీంతో అక్కడి రైతుల్లో ఆందోళన మొదలైంది. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్థానికులపై కేసులు నమోదయ్యాయి. కొంతకాలంగా ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళనలు జరగడంతో సర్కార్ దిగొచ్చింది. దిల్వార్పూర్ గుండంపల్లి శివారులో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకు వ్యతిరేకంగా 4 గ్రామాల ప్రజలు రాస్తారోకో చేపట్టాయి. దీనిపై పోలీసులు 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 112 మందిపై కేసులు పెట్టారు. అయితే ఫ్యాక్టరీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తామని, పనులు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా అధికారులతో రైతులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కానీ దాడులు చేశారని అధికారులు ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో నిందితులను గుర్తు తెలియని వ్యక్తులుగా చెప్పుకొచ్చారు. కేసులు రద్దు చేస్తామని గతంలో హామీ ఇచ్చారని, మళ్లీ ఇప్పుడు ఇదేం గోలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులపై అక్రమంగా పెట్టినటువంటి కేసులు వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ స్పందించి కొట్టివేయాలని కోరుకుంటున్నాము. అమాయక రైతులపై పెట్టినటువంటి 307 కానీ, పోలీసులపై దాడి చేశారని పెట్టిన కేసులు కానీ ఈ గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి కొట్టివేయాలి. మరోవైపు పోలీసుల వాదన ఇంకోలా ఉంది. రైతుల మీద కేసులు వాస్తవమేనని అంటున్నారు, కానీ అవన్నీ పాతవి అని చెబుతున్నారు. ఆందోళన విరమించాక అధికారులను కలిసి క్షమాపణలు కోరామని, తమపై ఉన్న కేసులు ఎత్తివేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.